ప్రైజ్ లార్డ్. ఈరోజు వేకప్ వర్డ్ వాక్యం ధ్యానించుకుంటూ ముందుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేవేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆ ప్రభువా, నా దేవా, గడిచిన కాలమంతా ప్రభువా ఈ కృపలో మమ్మల్ని భద్రంగా ఉంచి ప్రభువా ఈరోజు 2025వ సంవత్సరం జనవరి 10వ తారీఖున ప్రభువా ఈ పాద సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈరోజు వేకప్ వర్డ్ వాక్యం ధ్యానించుకొని చుండగా సహాయం చేయమని అడిగి ప్రార్థిస్తున్నాను. ప్రభువా వాక్యంలోని ఆత్మీయ సంగతులు మాకు బయలుపరచండి. ప్రభువా అట్టి వాక్యమును ఎత్తిపట్టుకొని ప్రభువా ఆత్మానుసారంగా ప్రభువా ఈ లోకంలో జీవించుటకు కావలసిన శక్తిని బలమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ లోకంలో మేము మా ఆత్మీయ యాత్రలో మేము కొనసాగిస్తుండగా ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండేటట్టుగా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు వేకప్ వర్డ్ కొరకు క్యాలెండర్ వాగ్దానం. మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనం. మొదటి దిన వృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనం. పని అంతయు మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. పని అంతయు నీవు ముగించు వరకు ఆయన విడువకయుండును. పని అంతయు నీవు ముగించు వరకు ఆయన విడువకయుండును. అయితే వాక్యం మొత్తం చదువుకుందాం ఒకసారి. మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం మొదటి నుంచి మొత్తం చదువుకుందాం వాక్యం మొత్తం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, విరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు విడవకయుండును. సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. అయితే చదవబడిన వాక్యంలో దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో ఇలాగూ మాట్లాడుతున్నాడు. యెహోవా, మన దేవుడైన యెహోవా కొరకు నీవు ఒక మందిరము నిర్మించాలని, ఆ మందిరము నిర్మించాల్సిన విధానాన్ని సొలొమోనుకు దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ ఆ పని అంతా, ఆ మందిర నిర్మాణం పని అంతా ముగించే వరకు దేవుడు నీకు తోడే ఉంటాడు, నిన్ను విడువక నీకు తోడే ఉంటాడని దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆజ్ఞ చొప్పుననే సొలొమోను ఈ మందిరమును నిర్మించాలని దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించవలసి ఉన్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుని కొరకు ఒక మందిరము నిర్మించాల్సి ఉన్నది. మనం కూడా దేవుని విషయమై ఆసక్తి కలిగి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాల్సి ఉన్నది. అయితే ఈ లోకంలో మనందరము దేవుణ్ణి ఆరాధించే వారందరూ దేవునికి ఒక మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే దేవుడు మానవుని హస్తకృతములైన ఆలయంలో నిర్మించడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషులతో పాటు ఉండటానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు మరి ముఖ్యంగా ఎక్కడ నివసించాలి అనుకుంటున్నాడంటే మానవుని హస్తకృతములైన ఆలయంలో కాకుండా దేవుడు మరి ముఖ్యంగా మానవుల హృదయంలోనే ఆయన నివసించుటకు ఇష్టపడుచున్నాడు.
అయితే ఈ లోకంలో మనం మందిరం నిర్మిస్తూ ఉంటాము, కానీ దేవుణ్ణి ఆరాధించుట కొరకు మనం ఒక స్థలమును సిద్ధపరచుకొని ఒక మందిరమును నిర్మిస్తూ ఉంటాం. కానీ మనము నిజముగా నిర్మించవలసిన మందిరం, ఆలయ స్థానం ఎక్కడంటే మన హృదయములోనే. మన హృదయంలో ఆయన దేవుడు ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఈ లోకంలోనే మనం మందిరం నిర్మించే క్రమంలో ఆ మందిర నిర్మాణ పనులన్నిటిలో దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు మన హృదయం అనే ఆలయంలో కూడా మనం దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి తోడే ఉంటాడు. అయితే ఈ లోకంలో మనం మందిరాన్ని నిర్మించాలంటే ఎలాగూ నిర్మిస్తాము, అలాగే మన హృదయం అనే ఆలయంలో కూడా మనం దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలంటే అలాంటి పద్ధతినే మనం కొనసాగించవలసి ఉండిద్ది. అయితే ఈ లోకంలో ఒక మందిరాన్ని దేవుని కొరకు నిర్మించాలి అనుకున్నప్పుడు మొదట మనము మందిర నిర్మాణం కొరకు కావలసిన ఒక స్థలమును సిద్ధపరచుకుంటాం. అలాగే మనము ఆత్మీయంగా దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అని అనుకున్నప్పుడు మనం ముందుగా మన హృదయమును సిద్ధపరచుకోవాలి. మన హృదయంలో దేవునికి ఆలయమును నిర్మించాల్సి ఉన్నది కాబట్టి మొదటిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన హృదయమును సిద్ధపరచుకోవాలి. ఏదైతే మనం ఈ లోకంలో మందిరం నిర్మాణం కోసం ఒక స్థలమును సిద్ధపరచుకొని ఆ స్థలంలో ఉన్న వ్యర్థములన్నిటినీ తొలగిస్తాం. మొదటగా అందులో ఆ స్థలంలో ఉన్న చెట్లను కానీ ముళ్ళ పొదలను కానీ లేకపోతే ఇంకేమైనా వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే కనుక వాటన్నిటిని తొలగించి ఆ స్థలమును ముందుగా బాగు చేస్తాం, చక్కగా దాన్ని బాగు చేస్తాం. అలాగే ముందుగా మనం మన హృదయం అనే ఆలయంలో దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు మన హృదయంలోని అనేకమైన వ్యర్థమైన విషయాల్ని, దేవునికి అసహ్యకరమైన ఎన్నో విషయాల్ని మనం తొలగించి వేయాల్సి ఉన్నది. అటువంటి ఎన్నో అసహ్యకరమైన విషయాలు మనలో చాలా ఉన్నవి. ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్నో దేవునికి ఎంతో బాధ కలిగించేవి, అసహ్యకరంగా ఉండేవి చాలా ఉన్నవి. అవి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాం, అటువంటి పనులను జరిగించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే దేవుడు అలా కాకుండా ఆయన మన హృదయంలో ఉండాలనుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న వ్యర్థములను, చెడు విషయాలన్నింటినీ తొలగిస్తే అక్కడ దేవుడు ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మరి ముఖ్యంగా ఏమిటి ఆ వ్యర్థమైన విషయాలు? ఈ లోక సంబంధమైన ఆశల, ఈ లోక సంబంధమైన జీవపు డంబమా, ఈ లోక సంబంధమైన కోరికల, ఏమైనా వాటిని తొలగించడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. కానీ మరీ ముఖ్యంగా మనల్ని మనం గమనించుకోలేని మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకంలో మరి ఎక్కువగా మనం దేన్నైతే ఇష్టపడతామో అటువంటి ఇష్టమైన దాన్ని మనం తొలగించవలసి ఉంటుంది. మనం ఈ లోకంలో ఎవరిని బాగా ఇష్టపడతాం, దేన్ని ఎక్కువగా ఇష్టపడతాం, ఈ లోకంలో మరి ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామంటే అందరం మనం పైకి చెప్పుకోగానే మనం ఈ లోకంలో ఎవరిని బాగా ఎక్కువగా ఇష్టపడతామంటే అని మనల్ని మనం పరిశీలించుకుంటే మనం ఎవ్వరూ పైకి చెప్పుకోలేరు. కానీ వారు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారంటే తమను తామే ఇష్టపడుతూ ఉంటారు. వారిని వారే సొంతగా నన్ను నేనే ఇష్టపడతానని ఎవరు పైకి చెప్పుకోరు. కానీ ఎక్కువగా వారిని వారే ఇష్టపడుతూ ఉంటారు. వారి కొరకే వారు జీవనం కొనసాగిస్తుంటారు. వారి రక్షణ కొరకే, వారి యొక్క స్వేచ్ఛ కొరకే, స్వాతంత్రం కొరకే, వారి ఇష్టమైన పనుల కొరకే వారు తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే నా అనే నేను అనే అటువంటి విషయాల్ని తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నా యొద్దకు రమ్మని దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారం నీ హృదయంలో మరి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది నీకు మాత్రమే. కాబట్టి నిన్ను నీవు ఉపేక్షించుకొని నువ్వు దేవుని యొద్దకు రావాలి. ఆయన మందిర నిర్మాణం నీవు చేపట్టదలిచినప్పుడు నీకు అత్యంత ఇష్టమైన, నీకు ప్రేమకరంగా అనిపించే, నీ కొరకు నీవు ప్రయాసపడే ప్రతి ఒక్కదాన్ని నీవు వదిలిపెట్టుకొని నీవు నీ హృదయంలో దేవుని కొరకు ఆలయం సిద్ధపరచాలి, ఆలయమును నిర్మించవలసి ఉన్నది. ఆ విధంగా మొట్టమొదటిగా మనం దేవుని కొరకు ఒక ఆలయమును నిర్మించాలి. మన హృదయంలో నిర్మించాలంటే మొదట నా అనే తలంపులు, నేను నా అనే తలంపులు వాటన్నిటినీ మీరు తొలగించుకొని వాటన్నిటి విషయమై నీవు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని దేవుని యొద్దకు రావలసి ఉన్నది.
అలాగే రెండవదిగా ఈ లోకంలో మనం దేవుని కొరకు ఒక మందిర నిర్మాణాన్ని చేపట్టాలంటే మనం ఏం చేస్తామంటే ఆ స్థలంలోని వ్యర్థములన్నింటినీ తీసివేసిన తర్వాత ఆ మందిరం నిర్మాణం కొరకు కావలసిన సామాగ్రి, ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, వీటన్నిటిని మనం తీసుకొని వచ్చి అక్కడ మందిర నిర్మాణాన్ని చేపడుతూ ఉంటాం. అయితే మన హృదయం అనే ఆలయంలో దేవుని కొరకు మనం ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు మనం కొంత సామాగ్రిని, అంటే దేవునికి ఇష్టమైన సృష్టిలోని విలువైన వాటిని తీసుకొని రావాలి. అది ఏమిటంటే వాక్యం ద్వారా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మొట్టమొదటిగా చెప్పుకున్నట్లు నిన్ను నీవు ఉపేక్షించుకుంటావో నీ మీద నీ కలిగి ఉన్న ప్రేమ అంతటిని నీ పొరుగువాని మీద చూపించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగువారిని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. నీ కలిగి ఉన్న ప్రేమ అంతటిని నీ పొరుగువారిని పై చూపించవలసి ఉన్నది. ఎలాగూ ఒక ఈ లోక సంబంధమైన మందిరంలో అనేక సామాగ్రి తీసుకొచ్చి ఒక మందిరం కడుతూ ఉంటావో, నీ హృదయం అనే ఆలయంలో దేవునికి మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా నీ పొరుగు వారిని, నీతో కూడా ఉన్నవారిని, నీ తోటి సహవాసుల్ని, నీ సహోదరుల్ని, నీ తోటి వారిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నువ్వు పనిచేసే చోట ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తూ ఉండాలి. అలా ప్రేమిస్తూ ఉంటే, ఎంత ఎక్కువ మందిని నీవు ప్రేమిస్తూ ఉంటే, నీ శత్రువులు సైతం నీవు ప్రేమిస్తూ ఉంటే, ఒక మందిర నిర్మాణం కొరకు ఎంత ఎక్కువ సామాగ్రిని తీసుకొచ్చి మందిరం కడుతూ ఉంటే అంత పెద్ద మందిరం అయింది అన్నట్టుగా నువ్వు ఎంత ఎక్కువ మందిని ప్రేమిస్తూ ఉంటే దేవుని కొరకు నీవు ఒక ప్రత్యేకమైన మందిరాన్ని, ఒక గొప్ప మందిరాన్ని నువ్వు నీ హృదయంలో నీవు నిర్మించగలుగుతావు. ఈ విధంగా మొట్టమొదటిగా నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. రెండవదిగా నిన్ను నీవు ఉపేక్షించుకున్న తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉండాలి, ఇతరులను ప్రేమిస్తూ ఉండాలి. ఆ విధంగా దేవుని మందిరాన్ని నీ హృదయంలో నిర్మించగలుగుతావు. అలాగే మూడవదిగా, ఒకసారి మనం అనేక సామాగ్రిని తీసుకొచ్చి ఈ లోకంలో దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, మందిరం నిర్మాణం ముగించిన తర్వాత దేవుణ్ణి ఆరాధించుచు ఆయన గుమ్మంలో ఎలాగో ప్రవేశిస్తామో, మన హృదయం అనే మందిరంలో ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించుకున్న తర్వాత మనం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఉండాలి దేవుణ్ణి. మన దేవుణ్ణి ఆరాధించమంటే చాలామంది విస్తారంగా ఆరాధిస్తారు, చాలామంది చాలా ఉత్సాహంగా ఆరాధిస్తారు. కానీ ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించమని మన దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు కదా. ఆ విధంగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఆయనకి నీ హృదయంలో ఒక సింహాసనము ఇవ్వాలి. ఆయనకు ఒక మందిరాన్ని నీ హృదయంలో నీవు నిర్మించిన తర్వాత ఆ మందిరంలో నీవు ఒక సింహాసనాన్ని నువ్వు వేస్తే దేవుడు అక్కడికి వచ్చి నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో ఉన్న ఆ మందిరంలోని ఆ యొక్క సింహాసనంలో దేవుడు కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలా దేవుడు నీ హృదయం అనే మందిరంలోకి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన రాజ్యాన్ని నీ హృదయంలో స్థాపిస్తాడు. నీ జీవితంలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన అధికారంలోకి నీవు వస్తావు. ఆయన అధికారంలోకి, ఆయన రాజ్యంలోకి నీవు ఎప్పుడైతే వస్తావో నీకు ప్రతి విషయంలోనూ శాంతి సమాధానాలు తోడే ఉంటాయి. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలోనూ నీకు ఎవ్వరు నీ శత్రువులు కూడా నీ ఎదుట నిలవలేరు. శత్రువులు సైతమే కాదు, అపవాది సైతము నీ వద్ద ఉండుటకు భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుని కొరకు మనందరము ఒక మందిరాన్ని నిర్మించాలి. అది ఎక్కడో కాదు, మన హృదయంలో దేవుని కొరకు మనం ఒక మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరంలో ఆయనకు ఒక సింహాసనాన్ని ఇవ్వాలి. ఒక సింహాసనాన్ని వేసి ప్రభువును అక్కడికి ఆహ్వానించి ఆయనకి ఆ యొక్క అధికారాన్ని, రాజ్యాన్ని అప్పగిస్తే ఆయన ఆ రాజ్యంలో నిన్ను ప్రత్యేకపరుస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నీకు సమాధానమిస్తూ, నీకు ఆలోచన తెలియజేస్తూ, నీకు ఆశ్చర్యకార్యములను నీ జీవితంలో జరిగిస్తూ మనల్ని మన ఈ జీవితంలో, ఈ లోకంలో, మన ఆత్మీయ యాత్రలో కొనసాగించుటకు ఆయన ఎంతగానో మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా మన హృదయాల్లో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుకొని దేవుని యొక్క రాజ్యమును, అధికారమును మన జీవితాల్లోకి ఆహ్వానించినట్లుగా
అటువంటి గొప్ప ధన్యత మనం కూడా ఫలించినట్లుగా, నెరవేర్చినట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం దేవుడు మన జీవితాల్లో కూడా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవా, ప్రభువా, మీ ఘనమైన నామమునకు వేవేల స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈరోజు వేకప్ వర్డ్ ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీ కొరకు ఒక మందిరమును మేము నిర్మించాలి అని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చున్నారు ప్రభా. కానీ ఆ ఆజ్ఞను ఎక్కడో కాదు, మా హృదయంలో నిర్మించాలని మీరు ఆజ్ఞ ఇచ్చున్నారు ప్రభా. అట్టి వాక్యమును, ఆజ్ఞను తీసుకున్నట్టుకు మేము ఇష్టపడుతూ ఉన్నాం ప్రభా. అట్టి ఆజ్ఞను మేము తీసుకొని ప్రభా, మేము ఈ లోకంలో కొనసాగుతూ ఉండగా ప్రభా, ఎన్నో ఇబ్బందులు, కష్టాల్లో కూడా ప్రభా, మేము మా హృదయంలో మీ కొరకు ఒక మందిరం నిర్మించి మీకు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభా, మిమ్మల్ని ఆహ్వానించి ప్రభా, మీ అధికారంలోకి మేము వచ్చి మీ రాజ్యంలోకి మేము ఉండినట్లుగా ప్రభా, మాకు ఈ లోకంలో ప్రభా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభా, మాకు ఈ మందిర నిర్మాణాన్ని మేము పూర్తిగా సంపూర్ణంగా నిర్మించి ప్రభా, మీ అధికారంలోకి వచ్చినట్లుగా మాకు సహాయం చేయని ప్రభా. అటువంటి ఆ మందిరాన్ని నిర్మించుకొంచున్నప్పుడు ప్రభా, మాకు కావలసిన శక్తిని, బలమును అనుగ్రహించమని, అలాగే ప్రభా మీ పరిశుద్ధాత్మను కూడా మాకు అనుగ్రహించి మాకు తోడుగా నివసింపజేయమని అడిగి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యం యొక్క ఫలింపు, నెరవేర్పు మా జీవితాల్లో కూడా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.